ఫ్యామిలీ మొత్తం కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్దామని రకరకాల ప్లేసెస్ ఆలోచించి ఫైనల్లీ ఒక ప్లేస్ డిసైడ్ అయ్యాం. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. ఫస్ట్ మేము కేపీహెచ్బి నుండి వనస్థలపురం చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నెక్స్ట్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పాపం మ్యాక్స్ని అక్కడే వదిలేసి వస్తున్నారు. మరి బొమ్మ కెమెరా అంటున్నావా? తర్వాత వనస్థలపురం నుంచి ఎల్బీ నగర్ ఆమలక్కల ఇంటికి వెళ్ళాం. వాహనాన్ని బట్టి మీకు స్తోత్రం, డ్రైవర్ని బట్టి మీకు స్తోత్రం. మీ ఆధీనంలో ఉంచుకోండి. మేము తండ్రి వెళ్తుండగా తండ్రి మార్గం సరళం చేయండి. ఎలాంటి దుష్ట శక్తులు, సైతాన్ శక్తులు, అంధకార శక్తులు అదే ఏసునామంలో లైఫ్ పరిచండి తండ్రి. ఫైనల్లీ మా ఫ్యామిలీ మొత్తం కలిసి లక్నవరంకి స్టార్ట్ అయ్యాం. మేమందరం కలిసి వెళ్ళడానికి ఒక బస్ బుక్ చేసుకుంటాం, కానీ ఆ బస్సు ఊహించినట్టు లేదు, రకరకాలుగా ఉంది. వరంగల్కి వెళ్తున్న దారిలో మెడలో ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. పెట్రోల్ కోసం అని చెప్పి చెప్పాలా? సో మాకు టిఫిన్ ఎక్కడ పెట్టలేదు, అందుకని అందరం ఇక్కడే దిగి కొంచెం కాలు అట్లా రిలాక్స్ అవుతున్నాము. సో మేము ఇక్కడ ఆర్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము. బయట అందరు జనాలు ఉండి లోపల బాగోదేమో అనుకున్నాము, బట్ లోపలికి వస్తే మంచిగా స్పేషియస్గా ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసేటట్టుగా ఉంది. మిడిల్లో చాలా రెస్టారెంట్స్ ఉన్నా కానీ మేము అక్కడ ఆపకుండా మేము ఇక్కడికే వచ్చి ఆపాము. సో దోశ టేస్ట్ కూడా బాగుంది, చట్నీ టేస్ట్ బాగుంది. యాక్చువల్గా ఈ హోటల్ చూసి మేము టేస్ట్ ఎట్లా ఉంటుందో అని భయపడ్డాము, బట్ నైస్ దోశ. అక్కడ చాలా రష్ ఉండడం వల్ల టిఫిన్స్ చాలా లేట్ అయిపోయింది. అందరు తిని టీ తాగి మళ్ళీ బస్ ఎక్కి సెటిల్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఏం చేస్తున్నావు? హాయ్ అండి, మేము 10:30 దగ్గర మేము బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసాము. బస్ స్టార్ట్ అయ్యేసరికి 10:45 ఆల్మోస్ట్ 11 అయ్యింది. ఇప్పుడు టైం 1:30 అయ్యింది. మేము మిడిల్లో రూట్ తప్పిపోయాము. మా డ్రైవర్ సీతయ్య అలాగే ఎవరి మాట వినలేదు. ప్రస్తుతం అందరం మ్యాప్ ఓపెన్ చేసుకొని అందరం చూస్తూ ఉన్నాము. ఇంకా 28 minutesలో లక్నవరంకి వెళ్ళిపోతాం. ఫైనల్లీ మేము లక్కవరం హరిత హోటల్కి వచ్చాము. యాక్చువల్గా మేము 2 సార్లు రూట్ తప్పిపోయాము. అండ్ నిజంగా చెప్పాలంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లు అయినట్లు. చిన్న కోతులు ఉన్నాయి, కొంచెం భయంగానే ఉంది, ఏమన్నా లాక్కొని పీక్కొని పోతాయేమో అని చెప్పి. బట్ నేచర్ అయితే బాగుంది. పడుతుందేమని భయం వేస్తుంది. ఏం పడవ? రైట్ 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 చలో బాగుంది. హాయ్ ఊపుతున్నారు. ఇప్పుడు మనం లక్నవరం లేక్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. అయితే మనం బుక్ చేసుకున్న హోటల్ రూమ్స్కి ఈ బ్రిడ్జ్ మీద నుంచే దారి ఉంది. ఈ బ్రిడ్జ్ చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీకు కూడా అలా అనిపిస్తుంటుంది. నడుస్తుంటే ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అందరం బ్రిడ్జ్ మీద నడుస్తుంటే అలా బ్రిడ్జ్ ఊగుతూ ఉంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉంది. ఆ ఫీలింగ్ అందరికీ అలాగే నాలాగే అనిపించి ఉండొచ్చు. ఫైనల్లీ హరిత హోటల్కి రీచ్ అయ్యాము.
ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ క్రౌడ్ బాగానే ఉంది. మేబీ వీకెండ్ వల్ల అయి ఉంటుంది. అండ్ క్లైమేట్ వచ్చి కొంచెం సల్టరీగా ఉంది, ప్లస్ కొంచెము అంటే వేడిగా కొంచెము సల్టరీ టైప్ క్లైమేట్ ఉంది ఇక్కడ. ఆర్ఈసీ అని ఒక రికార్డ్ అని. హలో ఫ్రెండ్స్, ఇది లక్కవరం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ప్రస్తుతం ఉన్న ప్లేస్. ఇది ఈ లక్కవరం ఈ చెరువు చూసారా, ఇది ఈ కాకతీయ రాజులు కట్టించిన చెరువు అనమాట. ఇది యాక్చువల్గా నానుడి ఏంటంటే కాకతీయ సేనాని రుద్ర సేనాని కట్టించడం చెప్తారు, కానీ ఇది ఎంతో తెలియదు. కాకతీయ రాజులు మాత్రం చూపించారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఉండి ఎంజాయ్ చేయొచ్చు. మేము కూడా ఈరోజు వచ్చినాము, ఇక్కడ చాలా బాగుంది. ఐ లైక్ వెరీ మచ్. హాయ్, మేము ఇక్కడ హరిత హోటల్కి ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చాము. మేము రూమ్స్ చెక్ ఇన్ అయ్యి మేము కొంచెం రిఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి 3 అయ్యింది. 3కి లంచ్ చేసాము. మేము లంచ్ చేసేటప్పుడు వర్షం పడింది. సో అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ నేను ఇప్పటివరకు చూసింది. ఆ సౌండ్ కానీ, ఆ గాలి కానీ, ఆ వర్షం పైన మొత్తం అంతా మంచు వచ్చేసింది. కొండలు కానీ ఏమీ కనిపించలేదు. సో అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. దాని తర్వాత లంచ్ చేసిన తర్వాత బయటకు వచ్చి బోటింగ్కి వెళ్ళాము. లక్నవరం లేక్లో బిగ్ బోట్ ట్రిప్ ఉంది. ఫ్యామిలీ అందరం కలిసి బోట్ ట్రిప్కి వెళ్ళాము. కానీ అంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు. తర్వాత అందరం కలిపి అందులో ఫోటోషూట్ చేసుకున్నాము. దీని తర్వాత స్పీడ్ బోట్ ట్రిప్ ఉంది. దాంట్లో పిల్లలందరూ వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశారు. బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అలా మేము పీస్ఫుల్గా రైడ్ ఎంజాయ్ చేస్తుంటే మా బోట్ అంకుల్ సడన్గా అలా జలకులు ఇచ్చాడు. దెబ్బకి టిన్నిగాడు ఫోన్ లోపల పెట్టాడు. ఫైనల్గా బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు మేము ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చాము. ఫ్యామిలీ అంతా ఫొటోస్ తీసుకొని కొంచెం లైక్ ఫన్ ఫోటో షూట్ చేసుకున్నాము.
ఇది డే 1 అండ్ మేము ఉండే ప్లేస్ అక్కడ ఇచ్చారు మాకు రూమ్స్. ఆ రూమ్స్ చాలా బాగున్నాయి, చాలా వైడ్గా, చాలా విశాలంగా ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ ఈవినింగ్కి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ. ఇప్పుడు మనం లక్నవరంలో ఉన్నామండి. ఈ లక్నవరంలో మీరు ఇటు చూస్తున్నారు కదా, ఇది గ్రీన్ వంతెన, ఊగే వంతెన అంటారు. ఓన్లీ కింద ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఓన్లీ రాడ్స్ పెట్టేసి గాలిలో తేలుతున్నట్టుగా అలా బ్రిడ్జి కట్టారు. ఇది మన ఇంజనీరింగ్ టెక్నాలజీ చాలా గొప్ప చేస్తుంది. అలా వచ్చేయండి మీరు, అలా వచ్చేసి ఇదంతా కూడా మన బ్యాక్ వాటర్ అండి, చెరువు కాదు, బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్ ఏంటంటే నదులకి ఆటో పోటు వచ్చినప్పుడు వాటర్ బ్యాక్ వెనక్కి తగ్గేస్తుంది కాబట్టి ఆ వాటర్ ఇలా వస్తుంది. అక్కడ నదిలో వాటర్ ఎక్కువ వస్తే ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తుంది, లేకపోతే వాటర్ తగ్గిపోతుంది. అలా కనిపిస్తున్న కొండల దగ్గర నుంచి ఇది మొత్తం కూడా వాటర్ ఎండిపోయిందండి. ఇది కాకతీయుల కాలం నుంచి కూడా ఈ వాటర్ ఉంది అని చెప్పేసి ఇక్కడ పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు. మరి నిజమో కాదు తెలియదు కానీ చాలా పురాతనమైన బ్యాక్ వాటర్ అనమాట ఇది. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి ఆనందించదగ్గ ఒక గొప్ప టూరిజం ప్లేస్ కాబట్టి మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ లక్కవరంలో హరిత హోటల్లో మేము స్టే చేసాము. నైట్ అంతా బాగానే ఉంది, కాకపోతే పురుగులు ఒక్కటి మా పైన దండయాత్ర చేశాయి. అండ్ మార్నింగ్ 5కి లేసాము. అండ్ ఓపెన్ బాల్కనీస్ ఉండడంతో బాల్కనీలో కాసేపు ఉన్నాము. అక్కడ చాలా ప్లెజెంట్గా, చాలా సైలెంట్గా, చాలా బాగుండింది. అసలు ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఇలాగే ఊరికే మార్నింగ్ వాక్ అన్నట్టుగా చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి నేను మా కజిన్స్తో అందరితో వెళ్తున్నాను. సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు, ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంతోడిలో అనాలి నేను మనలో మనిషి.
మొదలు వినలేదా మొదటి మనిషి కథలు అలా బతికేద్దాము నిండురే పగలు ఇది మనం ఇదే మనం క్షణాన్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం అలా ఫారెస్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక అందరం ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒక చిన్న ఫోటోషూట్ చేసాము. మేము అందరం ఫోటోషూట్ చేస్తుంటే అక్కడ నుంచి డాడీ వాళ్ళు మామూలు వీళ్ళు ఎంతసేపు దిగుతారా బాబు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. చిన్ననేమో డైరెక్ట్గా వీడియో తీసాడు. అలా లక్నవరంలో మా ట్రిప్పు పూర్తయింది. ఈ 2 రోజులు చాలా ప్రశాంతంగా గడిచాయి. ఈ చెరువు, చల్లటి వాతావరణము, పరిసరాలు అన్నీ మాకు బాగా చక్కని ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఫ్యామిలీతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక హైదరాబాద్కి తిరిగి ప్రయాణం అయ్యాం. దారిలో ఇంకో ప్లేస్ కూడా చూడాలనుకుంటున్నాము. లక్కవరం ట్రిప్ ఈజ్ సో ప్రెషియస్ అండ్ సో హ్యాపీ. మరి ఎన్వైరన్మెంట్ ఇదంతా చాలా ప్లెజెంట్గా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక్కటే థింగ్ ఏంటంటే ఈరోజు సండే, మరి దేవుని సన్నిధిలో లేకుండా ఇక్కడ ఉంటున్నాం అని ఎంతో బాగా దేవుడికి క్షమాపణ అడుగుతున్నాము. ఇంకొకసారి ఆయన సన్నిధి ఇవ్వమని. మరి ప్రభు చిత్తం అయితే ఇంకొకసారి విజిట్ చేయడానికి ఇష్టపడుతున్నాం. తర్వాత మేము బస్సు ఎక్కడానికి వచ్చాము. ఇంకా బస్సు ఎక్కలేక అందరం కిందకి దిగి నడిస్తే కానీ ఆ బస్సు ఎక్కలేదు. ఇంకా అక్కడి నుండి మా జర్నీ స్టార్ట్ అయింది రామప్ప టెంపుల్కి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన టూర్ ప్రోగ్రాంలో 2వ రోజు ప్రవేశించాం. మరి మొదటి రోజు అంతా లక్నవరం, మరి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మరి ఎంతో చూసాం. ఇంతకుముందు మనం చూసిన వీడియోల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు మనం లక్కవరాన్ని వదిలేసి మరి రామప్ప గుడికి ప్రయాణమై వెళుతున్నాం. రామప్ప గుడి టూర్లో మన ప్రయాణంలో ఉన్నాం. మరి ఈ రామప్ప గుడి గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుంటే మంచిదని చెప్పేసి ఈ విషయాల గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రామప్ప గుడి అనేది ఇది ఆధ్యాత్మికమైన టూరే కాదు, ఇది వైజ్ఞానికం కూడా. మరి దీంట్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది పాలంపేట అనే విలేజ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మన హైదరాబాద్ నుండి 159 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి కాకతీయుల ముఖ్య పట్టణమైన వరంగల్ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని గురించి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగినో అని ఒక సినీ కవి అన్నాడు. అలాగే ఈ కఠిన శిలలు సైతం కనికరం లేకుండా ఉలితో తొలిస్తే ఇదిగో సుకుమార సుందర శిల్పాలు చెక్కు చెదరకుండా వస్తాయని చెప్పేసి మనకి రామప్ప గుడి ద్వారా తెలుస్తుంది. మరి ఈ రామప్ప గుడి చుట్టుపక్కల విశాలమైన తోట, మరి అందులో మధ్యలో ఒక సిమెంట్ రోడ్డు, ఆ రోడ్డుకి ఇరువైపులా మరి ఎత్తైన వృక్షాలు, మరి అవి దాటి వెళితే దేవాలయం ప్రాంగణంలోకి మనం అడుగు పెడతాం. మరి చరిత్రాత్మకమైన కట్టడాలన్నీ వీటిని కట్టించిన రాజుల పేరు మీద కానీ లేకపోతే ఆలయంలో కొలువైన దేవుని పేరు మీద కానీ నిలిచిపోతాయి. కానీ ఈ రామప్ప గుడి విశిష్టత ఏమిటంటే దీన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరు మీద ఈ గుడి నిలిచిపోయింది. దీన్ని రామప్ప గుడి, రామప్ప దేవాలయం అని అంటున్నారు. క్రీస్తు శకం 1213వ సంవత్సరం నిర్మించినట్లుగా మనకి చరిత్ర చెబుతుంది. దీన్ని
కాకతీయ రాజులు గణపతి దేవుడు అతని సేనాని రేచెర్ల రుద్రయ్య నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఆలయం నిర్మాణం కొరకు మరి ఎరుపు తెలుపు మిశ్రమ రంగులో ఉన్న శాండిల్ స్టోన్ ఉపయోగించుకున్నట్టుగా దాన్ని ఎన్నుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కింది భాగం మొత్తం ఎరుపు రంగు వచ్చేలా, పైన గోపురం తెలుపు రంగులో ఉండేలా మరి నిర్మించారు. పై గోపురం అంతా కూడా లైట్ వెయిట్ రాళ్ళు, అంటే నీళ్లల్లో తేలే రాళ్ళు ఉపయోగించినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. ఆ శిల్పుల యొక్క మేధాశక్తిని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే మరి అలాంటి స్టోన్స్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ శిల్పాలను చూసినప్పుడు మనకు ఎన్నో మధురమైన ఘట్టాలు, ఎన్నో మధురమైన విషయాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. మరి ఈ శిల్పాలను చూస్తే నటరాజు రామకృష్ణారావు గారు, అంటే నాట్యాచార్యుడు నటరాజు రామకృష్ణారావు గారు పేర్ని నృత్యాన్ని రూపకల్పన చేసినట్లుగా మనకు తెలుస్తుంది. సరే, మంటపంలో కనపడే శిల్పాలన్నీ కూడా శివపురాణాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంటాయి. గర్భగుడిలో మరి దేవాలయంలో గర్భగుడి ముందు ఉన్న స్తంభాలు నల్లరాతితో చెక్కబడి ఉన్నాయి. ఆ స్తంభాల చుట్టూ కూడా ఎన్నో రకాలైన చరిత్ర, ఎన్నో రకాలైన పురాణాలు, మరి ఎన్నో రకమైన విషయాలు, మళ్ళీ ఎన్నో రకమైన డిజైన్లు చెక్కబడి ఉన్నాయి. వాటన్నిటిని మనం పరీక్షిస్తే మరి ఆ దినాల్లో కూడా మరి అంత గొప్ప నైపుణ్యం ఆ శిల్పుల్లో దాగి ఉందా? మరి వాళ్ళు ఆ దినాల్లో ఎలాంటి మిషన్లు లేవు, మరి వాళ్ళంతా కేవలం ఉళ్ళుల ద్వారానే చెక్కారు. మరి అంత నైపుణ్యం ఒకే టైప్లో మరి అంత నైపుణ్యంగా ఆ శిల్పాలను చెక్కినట్లుగా మనం గమనించవచ్చు. మరి ఇప్పుడు మనం ఈ ఆధునిక యుగంలో వాడుతున్న ఎన్నో రకాల ఆభరణాలు, మరి ఎన్నో రకాల ఫ్యాషన్లు, మరి ఆ దినాల్లోనే మరి శిల్పులు ఆ శిల్పాలకు చెక్కగలిగారు. తర్వాత పేరు నృత్యం అనేది మరి యుద్ధకాలంలో సైనికులకు ప్రేరణించేందుకు, వారికి వీరత్వం నింపేందుకు మరి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఈ దేవాలయం లోపలికి వెళ్ళడానికి 3 వైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఎటువైపు నుంచి అయినా కూడా దేవాలయంలోకి ప్రవేశించవచ్చు. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ గర్భగుడి వెలుపల ఉన్న నంది ప్రధాన ద్వారం ఎడమ వైపు ఉంటుంది. ఆ నంది ఒక కాలు కొంచెం పైకి లేపి ఒక పక్కకు తల తిప్పి ఏ సమయంలో శివుని దగ్గర నుండి ఏ ఆజ్ఞ వస్తుందో అని చెప్పి శ్రద్ధగా ఉంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. మనం ఎటువైపు నుంచి చూస్తే అటువైపు చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఆ నంది యొక్క ప్రత్యేకత. మరి ఇలాంటి నంది విగ్రహాలు మరి ఎక్కడా లేనట్లుగా కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ మధ్యకాలంలో యునెస్కో వాళ్ళు కూడా దీన్ని గుర్తించి మరి దీన్ని అభివృద్ధికి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చేయాలని మరి అక్కడంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. మరి మన జీవితకాలంలో ఒకసారైనా సరే ఈ దేవాలయాన్ని సందర్శించగలిగితే మనకి ఎన్నో విషయాలు, చరిత్రాత్మకమైన విషయాలే కాకుండా మరి ఇప్పుడు జరుగుతున్న విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. దీన్ని ఒకసారి సందర్శిస్తే చాలా బాగుంటుందని మేము తెలుసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. రామప్పగుడి నుంచి బయటికి వచ్చి అందరం కాస్త సోడా తాగుతూ రిలాక్స్ అయ్యాము. ఇంకా అక్కడ నుండి హైదరాబాద్కి రిటర్న్ అవ్వడానికి స్టార్ట్ అయ్యాం. ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయ్యే టైంలో దారిలో ఎన్ఎస్ఆర్ హోటల్ అని కనిపించింది. అక్కడ మేము లంచ్ చేసాము. అది యాక్చువల్లీ మా డ్రైవర్ రికమెండ్ చేశాడు. ఫుడ్ కూడా చాలా బాగుంది. అక్కడ బిర్యానీ తిందాం. హాయ్, మేము ఇప్పుడు లక్నవరం నుంచి వస్తున్నాం.
మధ్యలో ఇక్కడ శంకర అదే హోటల్ దగ్గర ఛాయ్ కూడా ఆగాం. కానీ మేము నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. నిన్న రాత్రి అక్కడే ఉన్నాం. ఈరోజు ఉదయం 11 అక్కడే ఉన్నాం. కానీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మేము అనుకున్న దానికంటే ట్రిప్ చాలా బాగా జరిగింది. తర్వాత లక్నవరం ట్రిప్పు హైదరాబాద్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మరి ఇంతవరకు మాకు కూడా మేము కూడా అనుకోలేదు ఇంత మంచి టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ ఉందని. మేము ఇంత చూసించాలని మాకు అర్థమైంది. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోగలిగితే మీరు కూడా గుడ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఓకే, మంచి అది ఒక అద్భుతమైన దేవుని సృష్టి. నిజంగా దేవుడు కలుగజేసిండేది. మేము దేవుని సృష్టి ఎంత గొప్పగా ఉంటుందని మేము చాలా సంతోషించి దేవునికి వందనాలు చెల్లించుకున్నాము. మరి ఆయన సర్వలోక సృష్టికర్త కాబట్టి అందులో ఉన్న ప్రకృతి అందాలు కూడా మేము చూసి ఆనందించాలని మరి దేవుడు మమ్మల్ని అక్కడికి నడిపించినాడు. దేవుని కృప చొప్పున అక్కడికి వెళ్ళాము. మరి క్షేమకరంగా పోయి మళ్ళీ దేవుడు క్షేమకరంగా మమ్మల్ని నడిపించినాడు. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్ అండ్ హాయ్ గాయ్స్. మనకి హైదరాబాద్ దగ్గరలో చాలా సుందరమైన ప్రదేశం లక్కవరం ఉంటుందండి. జస్ట్ 175 కిలోమీటర్ దూరం ఉంది. మేమంతా ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళొస్తున్నాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మనకి తక్కువ బడ్జెట్లో తక్కువ సమయంలో చూడటానికి ఎంజాయ్ చేయడానికి బాగుంది. అందరూ ఎంజాయ్ చేయండి. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సేమ్ బాగా చెప్తుండే నేను సేమ్ లక్కవరం నుంచి వస్తున్నాం. చాలా బాగుంది ట్రిప్. మళ్ళీ ఎప్పుడు వెళ్తాం? ఈ వీకెండ్ లక్కవరం ట్రిప్కి వెళ్ళాము ఫ్యామిలీతో. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా మంచి ట్రిప్, మంచి అట్మాస్ఫియర్, ఇంకా బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాము. సో అందరూ వెళ్ళి ఒకసారి లక్కవరం ట్రిప్ చేయొచ్చు అని చూడొచ్చు. నువ్వు కూడా ఏమన్నా చెప్తావా? ఎవరు చెప్తారు? తొందర చెప్పండి, రికార్డింగ్ అవుతుంది. నువ్వే చెప్పు లాస్ట్. చేతి నువ్వేనా చెప్తావా? అలా హాయిగా ఇళయరాజా పాటలు వింటూ జాలీగా వెళ్తున్న మాకు ఒక్క పాట మాకు పెద్ద సునామీ క్రియేట్ చేసింది. ఆ లిరిక్ వచ్చినప్పుడు అందరూ అనండి.
కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా అబ్బా కడుపు నిండిపోయిందా అంటూ గానికి 22 బస్తుల మస్తు కట్అవుట్ పచ్చగాన్ల బ్యాచ్ వచ్చినమంటే సుట్టు ఇక్కే సాలక ఓనైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సంగుల మందు కోసం ఎతుకుతాంటే రోడ్డు సిగ్గు చీర గట్టుకొని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగా మీద నిలుసోనుందిరో ఓ సందమామ సుఖదాగక చక్కరొచ్చరో లుంకుతుందిరో ఆ సందమావ చుట్టి జారి సిక్కుతుందిరో నాలుగు మావ రాములో రాములా నాగం చేసిందిరో రాములో రాములా ఆ పానం తీసిందిరో రాములో రాములా నాగం చేసిందిరో రాములో రాములా ఆ పానం తీసిందిరో నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో పండిన పుక్కలు రెండు యాదికొస్తాయే అరపుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దురి చేస్తావే నువ్వు అట్లా తెలిసి పక్కన నుంచి వేసుకుంటావు ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి నువ్వేదో ఎత్తావని జిగలరానే నువ్వేందయ్యా పూల సొక్క ఓ మీద ఎవ్వరు తోసుకోకండి అందరి దగ్గరికి నేనే వస్తా అందరు అడిగింది ఇచ్చే పోతా అది మన సభకి పెట్టేశానే కన్నేమో కరణానికి కొట్టేశానే మన సభకి
చెమట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని చాల విడిచి ఒళ్ళు మరిచి వాన చాట ఆడింది వయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా కొత్త స్టెప్పులతో చాయిస్ల చచ్చన మైకేల్ జాక్సన్ కి Okay. I am a fan of NBK. I have 101 fever. My nerves don't need పామ్ స్టెప్ వేయండి అందరు. మావా ఎటు పెగిలా అరే మావా ఎటు పెగిలా మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటివే ఇట్రా చూడు ఇదిగో బాసు మెల్లమెల్ల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్ వేస్తే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో అరే తిప్పు 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 నవ్వు సిప్పు సిప్పు అరే మావా అరే మావా వచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే అమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే ఎంతెంత చేస్తున్నా ఇంట బయట షంటేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెలిచేస్తే అరే మావా అరే మావా అరే తిప్పు తిప్పు నవ్వు సిప్పు 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 అరే మావా అరే మావా సామిరంగా బాగుంది వెచ్చ వెచ్చగా నచ్చింది గిరగిర తిరిగింది భూమి కిందకి రావింది నల్లని అన్ని నీళ్ళని కొన్న తెల్లని అన్ని పాలని కొన్న మధ్య ఇంకో తొందరి కలిసింది తప్పుకోండి కోడాస్తి కలిసి వస్తే పట్టిందల్లా గోల్డ్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి అమెరికా రమ్మని పిలిచేస్తే కాస్ట్లీగా కలగంటే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్న చోడే మొగుడైతే మావా అరే మావా ప్రాణం ఎగిరింది స్వర్గం తలపికి తగిలింది ఊగే తోడని వాడనుకున్న ఊగే తోడని నాడనుకున్న ఊరికి తాగట్లేదని కలిసింది శాబాష్ నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసింది మామ బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ Bye. We enjoyed a lot, sir. అందరికీ బాయ్ 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 చెప్పాను బాయ్ 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 సూపర్ ఎంజాయ్ చేశాము బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ టైం లక్నవరం ట్రిప్ ఫైనల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది.